రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫీజు రియంబర్స్మెంట్ బ్రాండ్ అంబాసిడర్లను చెప్పుకునే కాంగ్రెస్ టోకెన్ల మీద టోకెన్లు ఇస్తూ మోసం చేస్తుందే తప్ప పైసలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మీ నిర్వాకం వల్లే 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైనా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు 15 నుంచి 20 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ మొత్తం భవిష్యత్తు అంతా కూడా నాశనమే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఇవ్వాల్సి ఉంటాయి. వాళ్ళు చేతులు తెచ్చిర్రు, అరే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు పేరెంట్స్, మా కళాశాల పరిస్థితి బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు కళాశాల పాఠశాల యజమానులు వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు.